ఖమ్మం జిల్లా దమ్మాపేట గ్రామంలో కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతి అధికారుల బాహుతం బట్టబయలైంది. 4 ఏళ్ల క్రితం పెళ్లైన మహిళకు రెవెన్యూ అధికారులు కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల మంజూరైన చెక్కుల లిస్ట్ వాట్సాప్ గ్రూపులో రావడంతో అసలు విషయం బయటకొచ్చింది. అర్హులకు కాదని అనర్హులైన వారికి చెక్కులు రావటం ఏంటి అని గ్రామ యువకులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. దీంతో చెక్కుల పంపిణీని నిలిపివేశారు. రెవెన్యూ అధికారి వేలలో లంచం తీసుకుని ఆమెకు కళ్యాణలక్ష్మి చెక్ మంజూరు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలే నిధులు లేక కళ్యాణలక్ష్మి ఇస్తారో ఇవ్వరో అని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, ఆ కళ్యాణలక్ష్మి నిధులు కూడా అనర్హులకు చేరడంపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవినీతికి పాల్పడ్డ అధికారులను, వారికి సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దమ్మాపేట గ్రామంలో గత 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగిన వారికి కొత్తగా కళ్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. ఆ చెక్కు మీద మేము సంబంధిత ఎంఆర్ఓ గారిని కలిసి ఈ చెక్కు కరెక్ట్ కాదు, వీళ్ళ గతంలోనే పెళ్ళయింది, అది 2వ మ్యారేజ్ అని చెప్పి మేము తెలియజేశాం. అయినా సరే రెవెన్యూ సిబ్బంది వినకుండా ఆ చెక్కుని వచ్చేలా ఏర్పాటు చేసినారు. మేము దాన్ని నిన్న అడ్డుకున్నాం. అయినా సరే దీని మీద ఎంక్వైరీ చేసి సంబంధించిన ఆ చెక్కు రావడానికి కారకులైన వారిని, ఆ చెక్కు ఎవరికి వచ్చిందో వారి మీద తగు చర్యలు తీసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులకి ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదు. వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన ఈ అవినీతే ఇప్పుడు వాస్తవమైన వారికి నిజమైన కళ్యాణలక్ష్మి అందకుండా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇలాంటి ఎన్ని జరిగినాయో మొత్తం కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.